నిర్మల్ జిల్లా ముథోల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో దళిత బస్తీ కింద మనిషికి 3 ఎకరాల భూమి ఇవ్వడం సంతోషకరమని, కానీ ఇచ్చిన భూములు ఇంకొకరిపై పట్టాలున్నాయని వెంకటాపూర్ గ్రామ బహుజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి? దాదాపు 15 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు అన్నారు. సర్వే నెంబర్ 83లో దళిత బస్తీ కింద దాదాపు 32 ఎకరాల కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే వాళ్ళకి ఇచ్చారని తెలిపారు. బాధితులు ముథోల్ మండలం అంబేద్కర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి వినతి పత్రం సమర్పించారు. తర్వాత ర్యాలీతో సహా తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. जाओ जाओ तुम जाओ। వెంకటాపూర్ విలేజ్, ముథోల్ మండల్, నిర్మల్ డిస్టిక్. మాకు గత 30 నుంచి 40 సంవత్సరంలో పట్టాలు ఇచ్చిండు. 2 ఎకరాలు 3 ఎకరాల దాకా. సో అది ఇప్పుడు మేము ఏదైతే కబ్జాలో ఉంటుందో ఆ కబ్జా తీసేసి ఏదైతే దళిత బస్తీలో 2016లో ఇచ్చిండ్రు, దాంట్లో ఏంపై మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్లకు కూర్చుండబెట్టిండ్రు. తర్వాత అదేవిధంగా ఒక్కటే వ్యక్తి ఏంపై ఆ దళిత బస్తీకి ఉన్న ఏదైతే భూములు ఇచ్చిండు, ఒకటే వ్యక్తి 5గురికి అమ్మి అందరికీ పట్టాలు ఇచ్చేసి మా భూములు ఏంపై లేకుండా చేసేసిండు అక్కడ. తర్వాత మేము అడిగినాం, సార్ ఈ భూములు మయి అంటే మీ భూములు ఏంపై ఇక్కడ కాదు, కొద్దిగా ముంగటున్నాయని చెప్పేసి మాకు మా వెంకటాపురం శివారం లేకుండా మాకు కామోల్ శివారంలో ఏంపై చూపడం జరిగింది. అక్కడ మేము ఏంపై చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండగా ఏంపై అవన్నీ టోటల్ ఇంకా లేవలింగ్ ఇంకా అంతా సాఫ్ చేసిన తర్వాత బిట్లు చేయంగా ఏంపై వాళ్ళు కామోలు శివారం వాళ్ళు వచ్చి రేవాసి వచ్చి మాకు ఏంపై దాడి చేయడం జరిగింది. సో వాళ్ళ ఎంసీ అక్కడ మండల ఎంసీ వచ్చి వాళ్ళ గొలిచిచ్చి తర్వాత మా భూములు ఏంపై ఈ దళితులకు ఇచ్చి మాకు ఎటు కాకుండా చేసిండ్రు. అయితే దాదాపు ఏంపై ఒక్కటి కాకుండా 2 కాకుండా 17-14 కుటుంబాలు ఏంపై ఇట్లా రోడ్డు మీద ఏంపై మేము ఇప్పుడు గురవుతున్నాము. దాదాపు 3-4-5 సంవత్సరం మేము తిరుగుతున్నాము, కానీ ఎవరు కూడా ఏంపై మాకు పట్టించుకుంటలేరు. మా పిల్లలు ఏంపై రోడ్డు మీద వస్తున్నారు. దాదాపు ఈరోజు ఏంపై మా అంబేద్కర్ స్టాట్యూ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దాకా ఏంపై మేము పాదయాత్ర చేసినాము. దయచేసి ఇది మా చిన్న పిల్లలకు చూసి మా కష్టాలు చూసి మా భూములు మాకు ఇవ్వాలని మేము కలెక్టర్ గారికి కోరుతున్నాం. అదేవిధంగా తహసీల్దార్కి కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.